సందర్భంగా మేము మాల మహానాడు తరఫున తెలుపుతున్నాము. మరి మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మాకు ఓటు ఇచ్చారు. మా ముందు మరి ఎన్నికలు జరుగుతున్నాయి కనుక వాటిని దృష్టిలో పెట్టుకుని మేము అడుగుతున్నాం, దయచేసి మాకు జిల్లా ఆదోని జిల్లా మాకు ప్రకటించాలని మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇన్ని రోజులు దగ్గర 89వ రోజు అయినా మా రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లా ఆదోని జిల్లా మరి చేయాలని ఏమి దాన్ని అట్లా అలాగే ఉంది. దయచేసి అడుగుతున్నాము, మీరు ఒక్కసారి మా ఆదోని వైపు చూస్తే ఆదోని జిల్లా అవుతుంది అంతే. ఇంకా మీరు ఒక్కసారి ఆదోని వైపు చూస్తే మా ఆదోని జిల్లా అవుతుంది. దయచేసి మరి కూటమి ప్రభుత్వం మీద మేము ఒకే మాట అడుగుతున్నాము, చెప్తున్నాము. దయచేసి మా ఆదోని జిల్లా చేయాల్సి కూర్చున్నాము. మరి అవకాశం ఇచ్చిన జేసీ కమిటీకి నాకు ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు డాక్టర్ నరేష్ కుమార్, మాల మహానాడు ఆదోని మండల అధ్యక్షుడు. ఆదోని జిల్లా ఏర్పడడంలో ఈ దీక్ష 89వ రోజు మన ఆదోని ప్రజలు ఆదోని జిల్లా కావాలని ఎన్నో విధాలుగా పోరాటాలు చేస్తూ ముందుకు పోతున్నారు. ఈ రోజుకి 89 రోజు కాబట్టి ప్రజలను అర్థం చేసుకొని ప్రజాప్రతినిధులు కానీ ఈ 89 రోజులు దీక్షను అర్థం చేసుకొని ప్రజల్లో హక్కుగా పోరాటంలో ముందుకు పోతున్న విషయం ప్రతి విషయం అర్థం చేసుకొని ఈ 13 లక్షల జనాభాను అర్థం చేసుకుని ఈ 5 నియోజకవర్గ జనాల్ని అర్థం చేసుకుని ఈ 5 నియోజకవర్గ ప్రజలు ఒక్క హక్కుగా అడగడంలో న్యాయం ఉంది. 5 నియోజకవర్గాలు ఆదోని జిల్లాని ఏర్పరచుకోవడంలో హక్కుగా అడగడంలో పోరాటంలో న్యాయం ఉంది. కాబట్టి వెంటనే మన కూటమి ప్రభుత్వం కానీ ప్రతి ప్రజాప్రతినిధులు కానీ నిజమైన హక్కుని ప్రజలు అడగడంలో నిజముంది. కాబట్టి హక్కుకు ఇవ్వకపోతే ఆ ప్రజలు ముందు మీకు చాలా ప్రజలు ఏ విధంగా ఓటు ద్వారా చూపిస్తున్నారో మీకు అర్థమవుతుంది. కాబట్టి వెంటనే ఆదోని జిల్లాని ఏర్పరచాలని మనం విన్నవించుకుంటున్నాము. నా పేరు అయ్యాలప్ప, పూజా న్యాచురల్ అని తేనె షాపు. వెంటనే ఆదోని జిల్లా ఏర్పరచాలని ప్రజాప్రతినిధులు కోరుకుంటున్నాను. ఈ రోజు మనకు అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు మన ఆదోని జిల్లా ఏర్పరచాలి, 4 మండలాలు ఏర్పరచాలని మాట్లాడినాడు. మాకు సంతోషకరము. ఆ విధంగా 5 నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ప్రతి పార్టీ ప్రజాప్రతినిధులు మాట్లాడి వాళ్ళ పై అధికారిగా సీఎం అడిగి మా ఆదోని జిల్లా నియోజకవర్గ ప్రజల ఆశను తీరిస్తే ఆ ప్రజలు మీ ఎన్నంటూ ఉండి మీకు న్యాయం చేస్తారని నేను విన్నవించుకుంటున్నాను. కాబట్టి వెంటనే ఆదోని జిల్లా ఏర్పరచాలని నా మనవి. నా పేరు అయ్యాలప్ప. కావాలి 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 విద్యా వైద్యం రావాలన్నా, నీళ్ళ నిధులు రావాలన్నా కావాలి కావాలి. 9వ రోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి అయ్యాలప్ప న్యాచురల్ హాని వారికి వారి బృందానికి ఆదోని జేసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మేము 88 రోజులు కంప్లీట్ చేసుకొని 88 రోజులు దీక్షలో కూర్చున్నాము. ఖచ్చితంగా జిల్లా సాధించడానికి మార్గం సుగమమైంది అని అనిపిస్తుంది. కారణం ఏంటంటే తిరిగి ఈరోజు అసెంబ్లీలో మా గౌరవనీయ ఎమ్మెల్యే డాక్టర్ పార్సారథి గారు మరి ఆదోని జిల్లా విషయాన్ని లేవనెత్తడం కూడా మేము చాలా హర్షించదగినటువంటి విషయం. ఏది ఏమైనా అతి త్వరలో ప్రభుత్వం నుంచి మాకు పిలుపు వస్తుంది అనేటువంటి ఆశాభావం ఉన్నది. మేము అడిగేటువంటి న్యాయమైనటువంటి ప్రబలమైనటువంటి ప్రజల యొక్క ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారింది, నాయకుల ఉద్యమం కాదు ఇది.
ప్రజలందరూ కూడా ముక్త కంఠముతో ఆదోని జిల్లా కావాలని కోరుకోవడంలో సంభవమైనటువంటి న్యాయమైనటువంటి కోరిక. కారణం 5 నియోజకవర్గాలకు కేంద్ర బిందువు అయినటువంటి ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని కోరడంలో న్యాయం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అయితే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మన 6వ తారీఖున ఎమ్మినూరు నియోజకవర్గం కలగొట్ట గ్రామానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మా వినతి పత్రాన్ని తీసుకోకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే మా జేఏసీ నాయకుడు కమతం వెంకటేష్ గారు మొక్కవోడి దీక్షతో నేను సైతం అంటూ మన ఆదోని జిల్లాకు సంబంధించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకుపోయినందుకు మా ఆదోని జేఏసీ తరఫున కమతం వెంకటేశ్వర గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మున్ముందు అంటే ఆ రోజు కమతం వెంకటేశే కాదు కానీ మా నాయకులు దాదాపు 20-30 మంది సభలో చేరుకోవడం జరిగింది. అయితే సుజ్ఞానమ్మ గారిని జెండా తీయకోకుండా అడ్డుకోవడం, ఆమెను బయటికి తీసుకురావడం, పోలీసులు బలవంతంగా బయటికి తీసుకురావడం కూడా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఆదోని జేఏసీ నాయకులను ఎస్పీ గారు మోసం చేశారని భావిస్తున్నాం. ఎందుకంటే 3 టౌన్ సిఐ ద్వారా మీకు అవకాశాన్ని కల్పిస్తారు వినతి పత్రం ఇవ్వడానికి అని చెప్పి మమ్మల్ని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడైనా సమయం మించిపోయింది ఏం లేదు. తప్పనిసరిగా ఆదోని జిల్లాను సాధించుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆ పంతలో ముందుకు పోతాం. మరి ఈరోజు అసెంబ్లీలో మరి పార్థసారథి గారు మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రస్తావన చేయడం కూడా హర్షించదగినటువంటి విషయం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. నా పేరు రఘురామయ్య, జేఏసీ నాయకుడు. జేఏసీ ఆధ్వర్యంలో 29వ రోజు ఈ యొక్క రిలే నిరాదీక్ష కార్యక్రమానికి సంపూర్ణంగా మేము సైతం అంటూ మన పూజ తేనే వారు కూడా అయ్యలప్ప కానీ మరి ఇంకొక కానీ నువ్వు కానీ అలాగే మన కుమారన్న కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి కూర్చోవడం జరిగింది. అయితే 5 ప్రజల ఆకాంక్ష ఆదోని జిల్లాగా ఏర్పరచుకోవాలని చెప్పేసి మరి ఈరోజు ప్రభుత్వంలో చేస్తున్నా కూడా ఏమి తిరిగినట్ల మరి ముఖ్యమంత్రి గారు ఎవరు పరిపాలన చేస్తున్నారని అడుగుతా ఉన్నా. దాదాపుగా జేఏసీ ఆధ్వర్యంలో ఎవరు చేస్తూ ఉంటే ఇంతవరకు కూడా నిమ్మకు చేసినట్టుగా వేస్తున్నటువంటి ప్రభుత్వం చేనేత ప్రభుత్వం అంటున్నా. ఇవాళ చాలా మంది ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మరి ఎన్నో పెద్ద నగరాలకు వస్తారు, పట్టణాలకు వస్తారు. కానీ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి ప్రజల చట్టం తిరిగినటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఇవ్వదు. ఆదోని జిల్లా కావాలి, ఆదోని జిల్లా కావాలి, ఆదోని జిల్లా కావాలి. ఇంకెప్పుడు సాధిస్తాము ఆదోని జిల్లా మన జిల్లా అభివృద్ధి ఇంకెప్పుడు సాధిస్తాము ఆదోని జిల్లా మన జిల్లా అభివృద్ధి కోసం మరి ఇంకెప్పుడు సాధిస్తాము ఆదోని జిల్లా మన డివిజన్ జిల్లా అభివృద్ధి కోసం మరి పొడగాక
పల్లె బ్రతుకులు వలసపోయేరా, పిల్లల భవిత బండలాయరా, నడిచే రోడ్లు గుంటలాయరా, గ్రామ స్వరాజ్యం గంగల గలిపే, గ్రామ స్వరాజ్యం గంగల కలిసే, గ్రామ స్వరాజ్యం గంగల కలిసే, గ్రామ స్వరాజ్యం గంగల కలిసే, సాగునీటికే కటకటలాయరా ఓ అన్నయ్య, సాగునీటికే దిక్కే లేదురా ఓ అన్నయ్య, సాగునీటికే దిక్కే లేదురా. ఇంకెప్పుడు సాధిస్తాము ఆదోని జిల్లా, మన డివిజన్ జిల్లా అభివృద్ధి కోసం మరి ఇప్పుడు దాకా పార్టీలన్నీ వారి విగదురా, అభివృద్ధి మంత్రం జపం చేస్తారు, పట్టుదట్టుతో కిందని తెలిస్తే మద్దతిస్తారు, కుట్రలు చేస్తారు, మద్దతిస్తారు, కుట్రలు చేస్తారు, మద్దతిస్తారు, కుట్రలు చేస్తారు. ఉద్యమించే ప్రజలే పైనేరా ఓ అన్నయ్య, కుట్రలు చేసి కూల్చేస్తారయ్యా ఓ అన్నయ్య, కుట్రలు చేసి కూల్చేస్తారయ్యా. ఇంకెప్పుడు సాధిస్తాము ఆదోని జిల్లా, మన డివిజన్ జిల్లా అభివృద్ధి కోసం మరి ఇప్పుడు దాకా ఆరాటం నీ పోరాటం అయితే ఆటంకాలు అడ్డుగాదురా. ఆదోని జిల్లా ఉద్యమ పోరు బురమై మెరపై కేకలు వేసి, ఆదోని జిల్లా సాధన కోసమేరా ఓ అన్నయ్య, అగ్గిరవ్వలై అడుగులేదమురా ఓ అన్నయ్య, అగ్గిరవ్వలై అడుగులేదమురా ఓ అన్నయ్య, అగ్గిరవ్వలై అడుగులేదమురా ఓ అన్నయ్య, అగ్గిరవ్వలై అడుగులేదమురా. ఇంకెప్పుడు సాధిస్తాము ఆదోని జిల్లా, మన డివిజన్ జిల్లా అభివృద్ధి కోసం మరి ఇప్పుడు దాకా ఆదోని జిల్లా అంతవరకు. ఈ పాట రాసిన వారు ఆదోని వాసి వైపీ నాగరాజన్న గారు రాశారు. అందుకు కృతజ్ఞతలు చెప్తున్నాము. జేసీ కమిటీ వాళ్ళు కూడా అన్నకు మాకందరికి చాలా ప్రోత్సాహం ఇచ్చారు. మా కళాకారులకి మేము అందరూ ఒకే డిమాండ్, మాకు ఆదోని జిల్లా కావాలి అంటే సార్ మేము ఈ అవకాశం ఇచ్చిన కళాకారులకు మా యొక్క ధన్యవాదాలు.